పెద్ది సినిమా చాలా బాగుందండి. ఖచ్చితంగా 2026 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డు, జాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్కి పెద్ది సినిమాకి వస్తుంది. అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడే రిలీజ్ అయింది సినిమా. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక మగధీర, ఒక ఆర్ఆర్, ఒక రంగస్థలాన్ని మించి ఉంది. బుచ్చిబాబు సనా ఈ సినిమాలో రామ్ చరణ్ మలిచిన విధానం, ఆ స్పోర్ట్స్లో ఒక క్రికెట్ ఆటగాడిగా, ఒక రెజ్లర్గా, అదేవిధంగా ఒక బాడీ బిల్డర్గా ఆయన ఆట తీరు చాలా బాగుంది సినిమాలో. ఏఆర్ రెహమాన్ గారు డైరెక్ట్ తెలుగు ఫిలింలో ఇలాంటి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఇవ్వడం అనేది చాలా హైలైట్గా నిలిచింది. మీరు చూడండి ప్రేక్షకులు ఈ టైంలో దేశవ్యాప్తంగా ఇంత మంచి సినిమాని విడుదల చేయడం అనేది, పోస్ట్ పోన్ అయినా కానీ ఈ టైంలో విడుదల చేయడం అనేది ఇటు స్టూడెంట్స్కి, ఇటు ప్రేక్షకులకి, ఒక ఆడియన్స్కి దేశవ్యాప్తంగా ఇది మలుచుకుంటుంది. మున్నాభాయ్ కానీ ఇట్లా అందరినీ, ఒక జాన్వీ కపూర్ని కానీ, ఏఆర్ రెహమాన్ కానీ, రామ్ చరణ్ కానీ పాన్ ఇండియా మూవీ అయిపోయింది. మీరు డెఫినెట్గా చెప్తున్నా, ఒక ప్రేక్షకుడిగానే చెప్తున్నాను, ఈ సినిమాకి 2026 సంవత్సరం చలనచిత్ర ఉత్తమ జాతీయ అవార్డు వస్తుంది. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ అవార్డు తీసుకుంటారు. రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ నిలుస్తుంది. హైలైట్ సినిమా అని చాలా బాగా వచ్చింది. It's very inspiring, especially the athletes and every sports person who wants to come up. They can watch Chudali. Maybe there is a little connection miss అయినట్టుంది జాన్వీకి ఇంకా రామ్ చరణ్కి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ద డాన్స్ మూవ్స్, ఆల్ ది మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. ఆల్ ది యాక్టర్స్ చాలా ఎమోషనల్. ఇప్పుడు మేమిద్దరం ఏడ్ చేసాం ఆ మూవీస్లో చూసి, ఆ ఇంజరీస్ చూసి. లైక్ సారీ హిట్ ఆ స్పోర్ట్స్, ఐ థింక్ ఇట్ వాస్ క్రూషియల్. తను ఎక్కడ మొదలు పెట్టాడో, ఎందుకు మొదలు పెట్టాడో, ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎందుకు ఎండ్ చేశాడో తన కెరియర్ని. లైక్ స్టార్టింగ్లో హీ డిడ్ంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ స్పోర్ట్స్. నాట్ ద స్పోర్ట్స్, బట్ అంటే ద రీజన్ ఎందుకు వాళ్ళ విలేజ్ ఇస్ ఫైటింగ్ ఫర్ ఇట్ అని. తర్వాత హిస్ మెయిన్ గోల్ బికేమ్ టు అప్హోల్డ్ హిస్ విలేజ్ అండ్ గెట్ ఇట్ అ నేమ్. And it's very important because a lot of athletes in India face that. They're a lot quite poor and stuff, so they get into sports to win and get a government job, and it happens everywhere. It's not that it's very hard, and everyone should watch it. They should know that people's lives are very hard, and you got it easier. Nikinka, like, you have it much easier, and danto inspiration తీసుకోవచ్చు, and you should respect other people. Oh my god, tani recognize కూడా అవ్వలేదు. Like, he was crazy. Role definitely transform అయింది. Different, like, movies లో చూస్తే it was definitely a different role. He did amazing though. Definitely his role was the catalyst for the entire movie, and amazing. సినిమా సూపర్ అన్న, చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్నీ నచ్చినాయి. కానీ బుచ్చిబాబు ఒక మంచి ప్రయత్నం చేసిండు అన్న. రామ్ చరణ్ కంటే బుచ్చిబాబు మంచి ప్రయత్నం చేసిండు. రామ్ చరణ్ కసితోటి చేసిండు పని, ప్రేమతోటి కాదు, కసితోటి చేసిండు. ఎందుకంటే గేమ్ చేంజర్ పోయింది, కసితోటి చేసిండు. సినిమా అయితే బాగుంది. సినిమా బాగుంది. ఒక మంచి రోడ్ వేసిండు అన్న గ్రామీణ స్థాయిలో ఉన్న పోరగాళ్ళకి. నువ్వు ఏ కులంలో పుడితేంది, ఏ మతంలో పుడితేంది, ఏ ప్రాంతంలో పుడితేంది, నువ్వు గలీలో ఉండి కిలీలు నలవడం కాదురా నాయన. నీకు ఏ ఆట వస్తే ఆట, పాట వస్తే పాట, నీకు కబడ్డీ వస్తే కబడ్డీ, ఖోఖో వస్తే ఖోఖో, నీకు కరాటీ వస్తే కరాటా, నీకు ఏది వస్తే అది. నువ్వు ఒకటి ఓడిపోతే ఇంకో దాంట్లో గెలు, అది ఓడిపోతే ఇంకో దాంట్లో గెలు, కానీ మాకు నువ్వు గలీలో కాదు ఉండేది, నువ్వు ఢిల్లీలో ఉండాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇది మట్టి బుర్రలకి అయితే అర్థం కాదన్నా, మంచి మేధావులకు అర్థమవుతుంది. నువ్వు గల్లీలో ఉండి కిలి నవ్వులుకుంటా అది బాగుంది ఇది బాగుంది అని చూసే బదులు, నువ్వు ఆ ఆట బాగుందా ఈ ఆట బాగుందా అని చెప్పేసి చూస్తే నువ్వు మంచి బాగుపడతావు అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు.